మార్చేసుకుంటే పోలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎందుకు, ల్యాండ్ మాఫియా కాంగ్రెస్ అని పెట్టుకోండి. సజ్జల ఎస్టేట్, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల దివాకర్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, మేడం. అరే ఈ దాహం ఏ దాహం? అధికార దాహం, రక్తదాహం, ధనదాహం, భూదాహం, అన్ని రకాల దాహాలు ఇలాగేనా? ఈ డైలాగ్ ఎక్కడ నేర్చుకున్నాడు? అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి దగ్గర నేర్చుకున్నాడు. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనకు ఒక సంచలనమైన వార్త తెలుస్తూ ఉంది. మరో భూ బకాసురుడు వెలుగులోకి వచ్చాడు. మీడియా ప్రధానంగా ఈ విషయాన్ని కోట్ చేస్తూ ఒక వార్త వచ్చింది. ఈ భూ బకాసురుడు ఎవరయ్యా అంటే, సహజంగా అధికారంలో ఉన్న నేతలు చేస్తూ ఉంటారు. అధికారం కోల్పోయాక కూడా వైసీపీ నేతలు సహజ వనరుల్ని, కొల్లగొట్టిన భూముల్ని, కొండలు, గుట్టలు, ఇసుక ఇవన్నీ మనం చూసాం. కానీ ఇప్పటికి కూడా అధికారం కోల్పోయాక కూడా ఏకంగా 350 ఎకరాలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాజంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద, ఆయన భార్య, అలాగే ఆయన కుమారుల పేరు మీద ఇష్టారీతిగా కబ్జా చేసి ప్రభుత్వ రికార్డు కూడా మార్చేసి ఆయన ఈ భూ పందారానికి, భూదందాకి పాల్పడ్డారు. ఇదే విషయం మీద మనకి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. నిజంగా వైసీపీ మీరు మారరా అన్నట్టు, మేము మారం, మేము ఇంతే అన్నట్టుగా, మా రాజకీయం ఇంతే అన్నట్టు, అసలు ఇంత విచ్చలవిడిగా అధికారం లేకున్నప్పటికి కూడా 350 ఎకరాలంటే మామూలు విషయం కాదు. ఫెన్సింగ్ వేసి రెవెన్యూ అధికారులు మరి ఎలా లోపరుచుకున్నారు? డబ్బులు ఇచ్చి లోపరుచుకున్నారా? బెదిరించారా? మేము వస్తే రప్పరప్ప అన్నారా? అసలు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ విధంగా భూ కబ్జాకి పాల్పడ్డాన్ని, వాళ్ళ పార్టీ కూడా అధికారం లేదు. దీన్ని మనం ఏ విధంగా చూడాలంటారు? ఎవరా బకాసురుడు? ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. అసలు ఆ పార్టీ పేరే బకాసురుల కాంగ్రెసా? అంటే మార్చేసుకుంటే పోలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎందుకు, ల్యాండ్ మాఫియా కాంగ్రెస్ అని పెట్టుకోండి. అట్లా దానికి యాక్సెప్ట్ చేయరు కదా సార్. వాళ్ళు చేస్తారు, కాకపోతే ఆ పేరు అఫీషియల్గా పెట్టుకోవడానికి ఇష్టపడరుగా. అంటే మొత్తం భూ బకాసురులు ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ తాడేపల్లి ప్యాలెసా, వైఎస్ఆర్ కాంగ్రెసా? అంటే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఇప్పుడు ఒక 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. రాజశేఖర రెడ్డి హయాం నుంచి అటు కాంగ్రెస్, లేకపోతే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్. అసలు ఏ విధంగా రాజశేఖర రెడ్డిని అడ్డం పెట్టుకుని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని 100 ఎకరాలు కబ్జా. అసలు ఎంత ధైర్యం అసలు అట్లా చేయడానికి? ఆకేపాటి విషయంలో గమ్మత్తు ఏంటో చెప్పనా? ప్రభుత్వ భూమి, బీసీ కాలనీ, రాజంపేటలో ఎన్టీఆర్ కాలనీ బీసీలకు పట్టాలు ఇచ్చారు. బీసీలకు పట్టాలు ఇచ్చిన తర్వాత మొత్తం రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద చేశారు? మొత్తం కాలనీ పెళ్ళాం పేరు మీద రిజిస్ట్రేషన్. ఆకేపాటి జ్యోతి. అంటే హౌ డేర్ దట్ ఎమ్మెల్యే సార్? అసలు ఎట్లా ఆయనకు అంత ధైర్యం వచ్చింది? ఇంకోటి చెప్పమంటావా? అది ప్రభుత్వ భూమి. ఆ ప్రభుత్వ భూమి టీటీడీకి ఇచ్చారు, తిరుమల తిరుపతి దేవస్థానం. మరి సుబ్బారెడ్డో, మరి భూమన కరుణాకర్ రెడ్డో వాళ్ళేగా చైర్మన్లు. అంతేగా. కళ్యాణ మండపం కట్టారు. టీటీడీ నిధులతో కళ్యాణ మండపం కట్టారు ప్రభుత్వ భూమిలో. టీటీడీ నిధులతో కళ్యాణ మండపం కట్టిన తర్వాత మొత్తం ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద అయింది? ఆకేపాటి జ్యోతి. ఎవరి జ్యోతమ్మ? వైఫ్ ఆఫ్ అమర్నాథ్ రెడ్డి. అంటే ఇప్పుడు ప్రభుత్వ భూములేంటి, బీసీ కాలనీలేంటి, టీటీడీ కళ్యాణ మండపం ఏంటి, పెళ్ళాం పేరుతో రిజిస్ట్రేషన్లు ఏంటి, తమ్ముడు పేరుతో రిజిస్ట్రేషన్లు ఏంటి? అనిల్ కుమార్ రెడ్డి ఆకేపాటి, అమర్నాథ్ రెడ్డి ఆకేపాటి. అనిల్ కుమార్ రెడ్డి భార్య పేరుతో రిజిస్ట్రేషన్లు. ఎన్ని ఎకరాలు? 350 ఎకరాల ఒక్క శ్రీరంగరాజపురంలో. దీనిపైన జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఎంక్వైరీ చేశాడు, నోటీసులు పంపాడు, రమ్మని విచారణకు. నేను రాను. అదేంటి అంటే కలెక్టరు నోటీస్ పంపి విచారణకు రమ్మంటే నేను వచ్చేది లేదంటే, జిల్లా ప్రథమ పౌరుడు, జిల్లా మెజిస్ట్రేట్, ఆయన మాటలకే లెక్కలేదు. అంటే ఇప్పుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సరే, ఇతనేంటి రాజంపేట బకాసురుడు అనుకుందాం. మరి సీకే దిన్నె, అసలు దాని పేరే మారిపోయింది, సజ్జల దిన్నె. కరెక్టే సార్. మండలం కబ్జానా? అటవీ భూమి కూడా ఆక్రమించాడు అందులో. సజ్జల ఎస్టేట్, సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల దివాకర్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి, మేడం, ఆయన భార్య. అరే ఇప్పుడు 146 ఎకరాల రెవెన్యూ వాళ్ళు వెళ్ళారు, అటవీ వాళ్ళు వెళ్ళారు. అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, చంద్రబాబు మొన్న ఏది 4.0లో పంపించారు. రావడానికి వెళ్ళలేదు, మా ఫెన్స్ దాటి వస్తే ఊరుకోం. ఏంటి సార్ ఇది? అసలు ఒక సంస్థానం, ఒక రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్యంలో రావడానికి వీల్లేదంటానికి వాళ్ళెవరు? వెళ్ళారు ఎంక్వైరీ చేస్తే ఎంతో పట్టుకున్నారు. ఎంత? 63 ఎకరాలు ఏమో తెలియదు దాంట్లో కబ్జా. సరే, ఇక సీకే దిన్నె వదిలేద్దాం, మంగళంపేట పోదామా? పెద్దిరెడ్డి రామచంద్ర. అంటే మంగళంపేట అడవులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు చుట్టూ దట్టమైన అడవి, నల్లమల, మధ్యలో 73 ఎకరాలు పట్టా నాదే అంటాడు.
అదేమంటే మా పూర్వీకుల నుంచి వచ్చిందంటాడు, అడంగల్లో ఉందంటాడు, రాజశేఖర రెడ్డి ఇచ్చాడంటాడు, కిరణ్ కుమార్ రెడ్డి ఓకే చేశానంటాడు. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు మొత్తం చిత్తూరు బకాసురుడా? చిత్తూరు ఒకటే కాదు, మదనపల్లి, అలాగే మదనపల్లి కలెక్టర్ ఆఫీస్, అరే 2 ఆర్డీఓలు సస్పెండ్ అయ్యారు, ఫైళ్ళు తగలబెట్టారు. ఎక్కడున్నాడు తుకారాం? పట్టుకొచ్చారా? పిఏ, పెద్దిరెడ్డి పిఏ, లేకపోతే పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి పరార్, పట్టుకొచ్చినట్టున్నారు, జైల్లో పెట్టినట్టున్నారు, మళ్ళీ బెయిల్పై బయటకు వదిలినట్టున్నారు. 4 నియోజకవర్గాలు, పుంగనూరు, తంబళ్ళపల్లి, పీలేరు, మదనపల్లి, 15 మండలాలు, 20,000 ఎకరాలు. తీరిందా భూదాహం? ఇంకా తీరలేదా? ఈ దాహం తీరదా? మనిషి కోరికలు అనంతం అనటానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా కనిపిస్తూ ఉంది. అరే ఈ దాహం ఏ దాహం? అధికార దాహం, రక్తదాహం, ధనదాహం, భూదాహం, అన్ని రకాల దాహాలు ఇలాగేనా? సార్, భూ కబ్జానే కాకుండా శేషాచలం అడవుల్లో ఉన్నటువంటి ఎర్రచందనం దొంగలను కూడా దేశం దాటించే క్రమంలో అక్కడ నేపాల్ దగ్గర పట్టుబడ్డట్టుగా మనకి వార్తలు చూసాం. అంటే ఈ అరుదైనటువంటి ఈ శాండిల్స్ని ఎందుకు ఆయన తరలించారు? డబ్బు కోసమే. శివోహం, అదేమంటే శివోహం. శైవ భక్తుడు అంటాడు, అసలు మామూలుగా శివదీక్ష తీసుకున్నానంటాడు, ఆ డైరీ నాది కూడా పాల డైరీ, శివశక్తి డైరీ అంటాడు. ఆ రైతులను కూడా మళ్ళీ వాళ్ళ పొట్టగొట్టాడు. అందరూ మా డైరీకే పాలు అమ్మాలి, మేము ఇచ్చినంతే తీసుకోవాలి లీటర్కి. అరే బయట లీటర్ డబ్బులు ఎంత ఉన్నాయి? 30 రూపాయలు. మరి నువ్వు 13 రూపాయలు ఇస్తే అట్ట ఇస్తావా చస్తావా? అంటే విక్రమార్కుడు సినిమాలో బావుజీ గ్యాంగ్ అని ఒకటి ఉంటుంది సార్. నాది రామరాజ్యం రా, నేను చెప్పిందే వేదం రా, ఎవడన్నా కాదంటే కదరా వేసేయాలి అని ఇలాంటి మాటలు మాట్లాడతారు. అలా కనిపిస్తూ ఉంది పెద్దిరెడ్డి. నియోజకవర్గానికో బావోజీ, గ్రామాన బావోజీ. అంటే మొత్తం అసలు ఊళ్ళే మింగేశారు. జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడో చెప్పనా? జగనన్న లేఅవుట్ల పథకం ఏదో పెట్టాడు, జగనన్న ఇళ్ల కాలనీలంటూ ఏమని పెట్టాడు? ఇంతవరకు పనిచేసిన ముఖ్యమంత్రులంతా ఇళ్ళు కట్టారు, నేను అసలు ఊళ్ళు కడతానా అన్నాడు. పాపం జనం నమ్మారు. ఊళ్ళు కాదు కట్టింది, ఊళ్ళు మింగాడు. పెద్దిరెడ్డి ఒక ఊరు మింగేశాడు. పట్టుద్దా ఆ నోట్లో ఊరేం కర్మ, రాష్ట్రమే పట్టుద్ది ఆ నోట్లో. ఇప్పుడు ఏంటి అసలు మొత్తం రాగాలపల్లి అని ఒక ఊరుంది, జమీందారీ భూములు 1000 ఎకరాలు ఉంటాయి, మింగేశారు. 1000 ఎకరాలు. పెద్దిరెడ్డి కుటుంబం, లేకపోతే ఆయన బినామీలు, బంధువులు. చూడడానికి ఒక పెద్ద గొప్ప ఆధ్యాత్మికవేత్తలాగా నిరంతరం అంటే దైవస్తుతి చేసేటువంటి ఒక ఆకారానికి అలా కనిపిస్తూ ఉంటారు ఆయన. అంటే మఠం భూములు, తిరుపతిలో బుగ్గ మఠం భూములు కబ్జా చేసి పారేసి ఏమన్నాడు చెప్పనా? నాకు తెలియకుండా మా తమ్ముడు కొన్నాడు అన్నాడు. ఆయనకి తెలియకుండా జరుగుతుందా? ఈ డైలాగ్ ఎక్కడ నేర్చుకున్నాడు? అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి దగ్గర నేర్చుకున్నాడు. ఇడుపులపాయ ఎస్టేట్ అంటే 1000 ఎకరాలు ఎక్కడది నీకు అసలు? ఇడుపులపాయ ఎస్టేట్ దాంట్లో మొత్తం కొండలు మింగావు, చెరువులు మింగావు, మొత్తం పొరంబోకు, రెవెన్యూ పొరంబోకు, కొండ పొరంబోకు అని చెప్పి ఆ ఏరియల్ సర్వేలో ఫోటోలతో సహా తెలుగుదేశం చంద్రబాబు అక్కడ పెడితే నాకు తెలియకుండా మా నాన్న కొన్నాడు అన్నాడు. రాజారెడ్డి మీదకు దోసేశాడు. అరే ఇప్పుడు 616 ఎకరాలు ఇచ్చేస్తున్నా, ఇప్పుడు రాసేస్తున్నా అన్నాడు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ప్లేట్ ఫిరాయించాడు. మరుసటి రోజు అసెంబ్లీలో ఏమని చెప్పాడు? తప్పు, 616 అని తప్పు చెప్పారు మా వాళ్ళు, 616 కాదు 316 ఎకరాలు ఇచ్చేస్తున్నా పో అన్నాడు. అంతవరకు రాసిచ్చారా అప్పుడు? ఇప్పటి వరకు ఇవ్వాల. ఇప్పుడు ఆయన చచ్చిపోయి ఏ లోకాన ఉన్నాడో కానీ జగన్మోహన్ రెడ్డి అంగుళం ఇవ్వాలి అందులో ఇడుపులపాయ ఎస్టేట్. అంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు మొత్తం ఎస్టేట్లు, సజ్జల ఎస్టేట్, పెద్దిరెడ్డి ఎస్టేట్, ఇది ఆకేపాటి నా ఎస్టేట్ అంటాడు. వాళ్ళకంటే నేను ఏమైనా తక్కువ తిన్నానా అని. అంటే మా విధానాలు ఇంతే, మా విధులు ఇంతే. అంటే సరస్వతి పవర్. దాచేపల్లి మొన్న వెళ్ళాడు పవన్ కళ్యాణ్, మీ ఊరు అక్కడే అనుకుంటా, మాచర్ల నియోజకవర్గం. దాచేపల్లిలో పవన్ కళ్యాణ్, నరపతినేని శ్రీనివాసరావు వెళ్తే ఎన్ని ఎకరాలు బయటపడ్డాయి అంటే 28 ఎకరాలు అటవీ భూములు, రెవెన్యూ భూములు, చెరువులు, కుంటలు, చివరికి గుళ్ళు కూడా మింగి పారేశారు. ఇప్పుడు పెట్రోల్ బాంబులు కూడా వేశారు సార్. రైతులు నిబంధనల ప్రకారం వాళ్ళు ఉండలేదు, మేము వ్యవసాయం చేసుకుంటామని అంటే ఓకే అని ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఓకే అంటే దాన్ని ఆపించడానికి జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పంపి ఆయన అనుచరులు ఇప్పుడు ఈ తురకాకేశ్వర్ ఇలాంటి ప్యాచ్ మొత్తం వచ్చి రైతుల మీద పెట్రోల్ బాంబులు అసలు మారణహోమం సృష్టించారు అక్కడ. ఇప్పుడు నువ్వు సీమ బకాసురుల దగ్గర నుంచి పల్నాడు బకాసురుల దగ్గరికి వచ్చి పారేశావు. అది ఇన్సిడెంట్ గుర్తొచ్చింది అనమాట. పల్నాడు భూ బకాసురులు అనగానే మనకు గుర్తొచ్చేది నిన్న బ్రహ్మనాయుడు, వినుకొండ బకాసురుడా, వినుకొండలో ఉన్న అనకొండ, గండిపేట చెరువు కబ్జా. అరే అసలు హైదరాబాదు, గండిపేట చెరువు, కవిత దీని గురించి మాట్లాడరు, తెలంగాణ వాళ్ళు దీని గురించి మాట్లాడరు, కోడి చెరువు గురించి మాట్లాడుతూ ఉంటారు, సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తూ ఉంటారు. అంటే ఇవాళ భూమి నాది అన్న, భూమి పక్కున నవ్వు అని ఏదో ఉంటుంది ఒక పద్యం. అరే చచ్చిపోతే ఎవడికైనా 6 అడుగుల స్థలం, వీళ్ళనేమన్నా మరి 20,000 ఎకరాల్లో పాతేస్తారా?
లేదు 350 ఎకరాల్లో పాతేస్తారా, లేదు 146 ఎకరాల్లో పాతేస్తారా? ఎవరిని పాతేసినా 6 అడుగులే కదా, ఎందుకు ఈ భూదాహం? థ్యాంక్ యూ సార్. నమస్తే.